హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ రోజు మనము ముఖ్యమైన స్టాటిక్ జీకేతో పాటు మార్చి 22, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇటీవల ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఏ. మార్చి 20, బి. మార్చి 19, సి. మార్చి 18, డి. మార్చి 17. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. మార్చి 20. వార్తల్లో నిలిచిన సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అస్సాం, బి. మహారాష్ట్ర, సి. ఆంధ్రప్రదేశ్, డి. హర్యానా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. మహారాష్ట్ర. కింది వారిలో ఎవరు అంతరిక్ష అనువర్తనాల కోసం 32-బిట్ మైక్రోప్రాసెసర్ను అభివృద్ధి చేశారు? ఏ. సిఎన్ఎస్ఏ, బి. నాసా, సి. ఇస్రో, డి. పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. ఇస్రో. ఇటీవల కాఠ్మండు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. డాక్టర్ అచ్యుత ప్రసాద్ వాగ్లే, బి. విజయ్ మిశ్రా, సి. అభయ్ కరాండీకర్, డి. పైవేవీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. డాక్టర్ అచ్యుత ప్రసాద్ వాగ్లే. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ కింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది? ఏ. కోల్కతా, బి. ముంబై, సి. న్యూఢిల్లీ, డి. బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. న్యూఢిల్లీ. ఇటీవల ఉగ్రవాద నిరోధకతపై 14వ ఎడిఎంఎస్+ సమావేశం కింది వాటిలో దేనిలో జరిగింది? ఏ. హైదరాబాద్, బి. ముంబై, సి. న్యూఢిల్లీ, డి. కోల్కతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచ సంతోష ర్యాంకింగ్లో ఏ దేశం స్థిరంగా అగ్రస్థానంలో ఉంది? ఏ. ఐస్లాండ్, బి. ఫిన్లాండ్, సి. డెన్మార్క్, డి. పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ఫిన్లాండ్. అగస్త్యమల అభయారణ్యంలో కొత్త మొక్క జాతిని ఎక్కడ గుర్తించారు? ఏ. పశ్చిమ బెంగాల్, బి. అస్సాం, సి. బీహార్, డి. కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. కేరళ. ఇటీవల డోపింగ్ నిరోధక శాస్త్రంపై ఇన్-డీటెయిల్ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ. డాక్టర్ మన్సుఖ్ మాండవియా, బి. పీయూష్ గోయల్, సి. డాక్టర్ ఎస్. జైశంకర్, డి. పైవేవీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. ఇటీవల డోపింగ్ ఉల్లంఘనల కారణంగా సుదూర రన్నర్ అర్చన జాదవ్ ఎన్ని సంవత్సరాలు నిషేధించబడింది? ఏ. 4, బి. 2, సి. 3, డి. 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. 4. కింది వారిలో ఎవరికి మహారాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్ ప్రదానం చేయబడుతుంది? ఏ. రామ్ సుతార్, బి. కృష్ణకాంత్, సి. అజిత్ మోహన్, డి. వివేక్ ఝా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. రామ్ సుతార్. ఇటీవల కింది వాటిలో దేనిలో నమ్రప్ 4 ఎరువుల కర్మాగారాన్ని మంత్రివర్గం ఆమోదించింది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. అస్సాం, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. ఉత్తరాఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. అస్సాం. 57వ జాతీయ ఖో ఛాంపియన్షిప్ మార్చి 31న ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? ఏ. హర్యానా, బి. ఒడిశా, సి. పంజాబ్, డి. గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ఒడిశా. కింది వారిలో ఎవరు జర్నలిజం కోసం రామ్ నాథ్ గోయంకా అవార్డు 2025 గెలుచుకున్నారు? ఏ. ప్రతిమా మిశ్రా, బి. జ్యోత్స్నా బేడి, సి. మృదులికా ఝా, డి. పైవేవీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు
సి మృదులికా ఝా. ఇటీవల నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆదిరంగ్ మహోత్సవ్ యొక్క 7వ ఎడిషన్ను కింది వాటిలో దేనిలో నిర్వహిస్తుంది? ఏ కోల్కతా, బి ముంబై, సి న్యూఢిల్లీ, డి సూరత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి న్యూఢిల్లీ. ఏ మైదానంలో యువరాజ్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు? ఏ వాండరర్స్ స్టేడియం, బి కింగ్స్మీడ్ స్టేడియం, సి మాబిడా స్టేడియం, డి న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి కింగ్స్మీడ్ స్టేడియం. గమనిక: దక్షిణాఫ్రికాలోని డర్బన్లో భారతదేశం మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 ప్రపంచ కప్ 21వ మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు. ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ ఎవరి ఆత్మకథ? ఏ అన్నే ఫ్రాంక్, బి అగాథా క్రిస్టీ, సి మిచెల్ ఒబామా, డి జెస్సికా సింప్సన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ అన్నే ఫ్రాంక్. కమలా నారాయణ్ ఏ శాస్త్రీయ నృత్యానికి ప్రసిద్ధి చెందారు? ఏ భరతనాట్యం, బి కథకళి, సి కథక్, డి ఒడిస్సీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ భరతనాట్యం. బౌద్ధయాత్రా కేంద్రమైన కర్దాగ్ మఠం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ జార్ఖండ్, బి హిమాచల్ ప్రదేశ్, సి కేరళ, డి గోవా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి హిమాచల్ ప్రదేశ్. పొంగల్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకునే పంటల పండుగ? ఏ తమిళనాడు, బి రాజస్థాన్, సి మిజోరం, డి మణిపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ తమిళనాడు. గమనిక: పొంగల్ ప్రతి సంవత్సరం జనవరి 14 నుండి 15 తేదీలలో జరుపుకుంటారు మరియు దాని వ్యవధి 4 రోజులు. ఇది పంటల పండుగ, దీనిని శస్యోత్సవ్ అని కూడా పిలుస్తారు. ఖాద్రీ గోపాల్నాథ్ కింది వాటిలో దేనికి సంబంధించినవాడు? ఏ సితార్, బి సాక్సోఫోన్, సి తబలా, డి ఫ్లూట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి సాక్సోఫోన్. కింది వాటిలో ఏది మానవ అభివృద్ధి నివేదికను ప్రచురిస్తుంది? ఏ ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ, బి ఐక్యరాజ్యసమితి మానవ వనరుల అభివృద్ధి, సి ప్రపంచ ఆరోగ్య సంస్థ, డి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి. పండిట్ కిషన్ మహారాజ్ ఏ వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? ఏ సంతూర్, బి ధోలక్, సి తబలా, డి సితార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి తబలా. భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి ఆమె చేసిన విశేష కృషికి రాధా శ్రీధర్ 2018 సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు? ఏ కథక్ నృత్యం, బి సత్రియా, సి కూచిపూడి, డి భరతనాట్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి భరతనాట్యం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో యావోషాంగ్ పండుగ జరుపుకుంటారు? ఏ ఉత్తరప్రదేశ్, బి మణిపూర్, సి రాజస్థాన్, డి తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి మణిపూర్. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? ఏ హిందీ, బి మరాఠీ, సి ఇంగ్లీష్, డి తెలుగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ హిందీ. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పవిత్ర పండుగ జరుపుకుంటారు? ఏ నాగాలాండ్, బి రాజస్థాన్, సి తమిళనాడు, డి బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ నాగాలాండ్. కింది వారిలో ప్రసిద్ధ బాలీవుడ్ పాట చన్నా మేరేయా పాడినది ఎవరు? ఏ
నీతి మోహన్, బి. అరిజిత్ సింగ్, సి. శ్రేయ ఘోషల్, డి. సుఖ్బీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. అరిజిత్ సింహ. కింది వాటిలో అమృత్సర్లో ఉన్న విమానాశ్రయం ఏది? ఏ. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. బి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం. సి. శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం. డి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం. కల్బెలియా నృత్య శైలి కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఏ. ఉత్తరాఖండ్. బి. పంజాబ్. సి. రాజస్థాన్. డి. ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. రాజస్థాన్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.